ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ సుమా టీవీ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? టుడే స్పెషల్ రెసిపీ క్యారెట్ గులాబ్ జామున్. ఫస్ట్ అయితే మనం క్యారెట్ని తీసుకొని ఇలా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసేసి మనం బ్లెండ్ చేసుకోవాలి, మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఏం చేయాలా అనుకునేటప్పుడు, అంటే డిఫరెంట్గా ఏం చేయాలా అనుకునేటప్పుడు ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇదైతే బ్లెండ్ చేసుకుందాం. పైన అదే ప్యాన్ పెట్టేసుకొని ఇంకా కొద్దిగా నెయ్యి అనేది వేసుకోవాలి. కొద్దిగా నెయ్యి వేసుకొని ఇంకా ఈ క్యారెట్ తురుముంది కదా, అదే గుజ్జులా చేసుకున్నాం కదా, దీన్ని ఇందులో వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. కొద్దిసేపు ఇలా ఫ్రై చేసుకున్నాక నెయ్యిలో కొద్దిగా పాలు అనేవి వేసుకోవాలి. ఇందులోన పాలు వేసుకొని ఒక్కసారి కలిపేసి ఇలా మిక్స్ చేసుకొని మనం ఉప్మా రవ్వ అనేది తీసుకోవాలి. సూజీ రవ్వ కూడా ఇందులో వేసేసి దగ్గరగా బాగా ఉడకనివ్వాలి. దగ్గరగా వచ్చే వరకు ఇలా కలుపుకొని ఇంకా దగ్గరగా రావాలి, ఒక ముద్దలా ఫామ్ అవ్వాలి ఇదంతా కూడా. ఇంకా నేను ముందైతే నెయ్యిలో పాలు వేసుకోవాలని కన్ఫ్యూజన్లో అలా చెప్పేశాను. సో ఇందులో పాలు వేసుకోవాలి. వేసుకున్నాక ఇంక ఇలా ముద్దలా అయింది కదా, ఇప్పుడు కొద్దిగా ఇలాచి పౌడర్ వేసేసి ఇలా కలిపేసి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని చల్లారనివ్వాలి. చూసారుగా ఇలా ముద్దగా రావాలి. ఇప్పుడు ఒక బౌల్లో కోకోనట్ పౌడర్ అనేది తీసుకోవాలి, వెండి కొబ్బరి పొడి. ఇంకా ఇందులోనే మిల్క్ పౌడర్ వేసుకొని ఒక్కసారి కలుపుకొని కొద్దిగా పాలు వేసుకొని ఒక ఉండలా ఫామ్ అవుతుంది కదా, అలా చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా పాలు వేసుకొని ఇలా కలుపుకుందాం. సో చాలా చాలా టేస్టీగా ఉంటుంది, ఒకసారి ట్రై చేయండి కంపల్సరీగా. అండ్ చాలా సింపుల్ కూడా. ఇప్పుడు గులాబ్ జామ్ పాకం కోసం నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను. మీరైతే షుగర్ అయినా తీసుకోవచ్చు, బెల్లం అయినా తీసుకోవచ్చు. బెల్లం మంచిది కాబట్టి నేను బెల్లం తీసుకున్నాను. ఇంకా బెల్లం వేసుకొని అందులోనే ఇలాచీ కూడా వేసేసి కొద్దిగా వాటర్ వేసేసి మనం పాకం అనేది ప్రిపేర్ చేసుకోవాలి. గులాబ్ జామ్ పాకం అంటే మీకు ఎలాగో తెలుసు కాబట్టి నేను డీటెయిల్గా చెప్పక్కర్లేదు. ఇంకా దీన్ని పాకం తీసుకోవాలి. మనకి ఆయిలీగా వస్తే మనకి పాకం ప్రిపేర్ అయిపోయినట్టేని. ఫస్ట్ అయితే మనం ఈ కోకోనట్ ముద్ద ఉంది కదా, దీన్ని చిన్న చిన్న ఉండలుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇలాగా అన్నీ కూడా ఇలా ఉంచుకోవాలి రెడీగా. ఇప్పుడు క్యారెట్ అనేది కొద్దిగా ఇలా ముద్ద తీసుకొని కొద్దిగా ఇలా సర్దుకున్నాక ఈ మధ్యలో ఈ కోకోనట్ అనేది పెట్టుకొని ఇంకా మళ్ళీ క్లోజ్ చేసేసేయాలి. ఇలా మొత్తం కూడా క్లోజ్ చేసేసి మనం ఇప్పుడు ఇలా కొద్దిగా అప్పచ్చిలా చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టేసుకుంటే సరిపోద్ది. అన్నీ కూడా ఇలానే చేసుకోవాలి. అన్నీ కూడా ఇలా చేసుకున్నాక స్టవ్ పైన కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇలా ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోండి. డీప్ ఫ్రై చేయకుండా ఇలా 2 సైడ్స్ కూడా మంచిగా కాల్చుకొని పక్కకు తీసుకోవాలి. సైడ్స్ కూడా మంచిగా ఇలా ఫ్రై చేసుకొని చూడండి, ఇలా బెల్లం పాకంలోకి తీసేసుకోవాలి అన్నీ కూడా. ఇంకా తీసుకొని కొద్దిసేపు ఉంచేస్తే బాగా నానుతాయి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు ఒకటి ప్లేట్లోకి తీసుకొని టేస్ట్ చూద్దామా. సూపర్ అమేజింగ్గా ఉంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, మోర్ వీడియోస్.